హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిసి వ్లాగ్స్. ఈరోజు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం, ఎడిటింగ్ కోసం ఒక మంచి యాప్ని అయితే నేను మీకు పరిచయం చేస్తున్నా. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనికోసం మీరు ప్లే స్టోర్లో వీడియో మేకర్ అనేటువంటి ఒక యాప్ని అయితే మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. యాప్ సర్వీస్ అయితే ఇలా ఉంటుంది. మనం డౌన్లోడ్ చేయగానే ఇలా చూపిస్తుంది. పైన కనిపిస్తుంది కదా మీకు ఇంటూ మార్కు, పక్కన వీడియోలో అది క్లోజ్ చేస్తే అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏవైతే వీడియోస్ ఉంటాయో అవన్నీ దీంట్లో చూపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, మనం ఏ వీడియోని అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాప్ సర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం దాన్ని ప్రెస్ చేసి, మన వీడియో మీద ప్రెస్ చేసి, మనం యాజ్ పర్ సపోజ్ ఒక వీడియోని కొంచెం కట్ చేయాలనుకుంటున్నాను. నేను రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, కట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని మనం ఏం చేయాలంటే ఫ్లిప్ అని ఉంది కదా, అక్కడికి స్లిప్ ఉన్న దాన్ని చేసేసి అది కట్ అవుతుంది అనమాట. అక్కడ వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసి చిన్న ముక్కని దాన్ని డిలీట్ చేస్తే అది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం వీడియోని అయితే కట్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన వీడియోకి మంచిగా ఏ విధంగా అయితే మన కలర్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, పక్కన స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ రకరకాల ఎఫెక్ట్స్ అయితే వీడియోకి మనం సెట్ చేసుకోవచ్చు. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది ఈ యాప్ అయితే. ఇదైతే ఫ్రీగానే మనం చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ అనేవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అనేది కూడా ఉంటుంది. చాలా చాలా సూపర్గా కూడా ఉంటుంది. చేసుకున్న తర్వాత ఈ వీడియోలోకి మనం ఏదన్నా ఇంకోటి, ఇప్పుడు సపోజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇట్లాంటి బటన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు చిన్న చూస్తుంది కదా ఫ్లిప్ అని, ఈ బటన్ నొక్కిన తర్వాత మనము గ్రీన్ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వీడియోస్ని ఏదన్నా కానీ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ని మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. వీడియో మీదకి వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ సర్ఫేస్ ఉన్నది తీసుకున్నా. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఒక పక్కకి డ్రా చేసుకున్న తర్వాత క్రోమా అనే ఒక కింద ఆప్షన్ ఉంటుంది కదా, 3 ఆప్షన్ కింద లైన్లో, అది సెలెక్ట్ చేసిన తర్వాత దాని అట్లా పైన అట్లా ఒకసారి అంటే అది వెళ్ళిపోతుంది. దీన్ని మన రైట్ క్రోమా కింద మార్క్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ప్లే చేసి చూస్తే మనకి, మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ లైక్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా అయితే యాప్ అనేది వర్క్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. ప్లస్ ఏంటంటే వీడియో అంతా ఎడిటింగ్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఎటువంటి లోగో కూడా రాదు. ప్రో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ప్రో తీసుకోకపోయినా మనకి ఆ స్క్రీన్ మీద అనేది ఎటువంటి లోగో అయితే రాదు. ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.